ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఓకే సార్. ఫస్ట్ ప్రాబ్లం చెప్పాలి ఏమనుంది. Date of 1 determinant of 1A determinant of 1 ABC ABC A square B square C square A square B square C square is equal to A minus B B minus C C minus C. C minus C. Solution. ఫస్ట్ LHS తీసుకుందాము. LHS is equal to 1 1 1 ABC A square B square C square C square. ఇక్కడ ఈ డెటర్మినెంట్ ప్రాబ్లమ్స్ లో మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 2 ప్లేసెస్ లో జీరోలు ఇప్పించాలి. ఎక్కడైనా పర్లేదు 2 ప్లేసెస్ లో జీరోలు వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఓకే. నువ్వు కాలం ఆపరేషన్ చేసినా పర్లేదు, రో ఆపరేషన్ చేసినా పర్లేదు, జీరోలు తెప్పించాలి. నాకు ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడ కన్వీనియంట్ కనపడుతుంది. ఈ 2 1లు కూడా ఇన్వోల్వ్ తీసేస్తే జీరో అయిపోతుంది. సో నేను దీనికి ఆపరేషన్ ఏం రాస్తున్నానంటే ఎక్కడెక్కడ హైలైట్ చేసుకున్నాను, R2 సెకండ్ రో అండ్ థర్డ్ రో. ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే ఒకసారి చేసేటప్పుడు రో కాలం రెండు ఒకసారి చేయకూడదు. చేస్తే ఒక స్టెప్ లో రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, అనదర్ స్టెప్ లో కాలం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే మాక్సిమం అందరు రోసే వాడతారు. అండ్ కొంతమంది డిఫరెంట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసేటప్పుడు కూడా ఈ రూల్స్ చేస్తేనే ఇది ప్రాపర్ గా సాల్వ్ అవుతుంది, లేదా సాల్వ్ అవుతుంది. ఓకే, దీనికి రూల్స్ ఏంటంటే రో ఆపరేషన్స్ అన్నా వాడాలి కంప్లీట్ గా వెరీ ఒక స్టెప్ లో. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను, R2 అంటే సెకండ్ రో, R2 అంటే R3 అంటే థర్డ్ రో. ఈ 2 ఆపరేషన్లు ఒకేసారి చేస్తున్నాను. స్టెప్ లో కాలం చేయకూడదు, కావాలంటే నెక్స్ట్ స్టెప్ లో కాలం చేయగలరు. రో ఆపరేషన్స్ అట్లా చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ ఎవరు చేయరట్లేదు. అన్ని మాక్సిమం డెటర్మినెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రో ఆపరేషన్స్ తోటే సాల్వ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఈ విషయం ఎవరు చెప్పరు. ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 2 జీరోలు ప్లాన్ చేయాలి. నువ్వు ఎక్కడైనా ప్లాన్ చేసుకోండి, 2 జీరోలు అయ్యేటట్టుగా ఇప్పుడు ఈ రో ఆపరేషన్స్ రాయాలి. ఈ ప్రాబ్లం కి మారుతూ ఉంటుంది, ఫిక్స్డ్ గా ఏముంటుంది. ప్రాబ్లమ్ ని బట్టి అక్కడ ఉన్న నెంబర్స్ ని బట్టి సిచ్యువేషన్స్ మారుతుంటాయి. ఇక్కడ 1 ఉంది, నేను R1 ఉపయోగిస్తున్నాను. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 ఆపరేషన్ లో R2 చేసి మళ్ళీ R2 R3 వాడకూడదు. వాడితే రెండింటికి ఒకటే వాడాలి, ఇక్కడ రాయింది వాడాలి. చూడ ఏం చేస్తున్నానంటే R2 మైనస్ R1 అని రాస్తాను. ఇక్కడ ఏం రాస్తున్నానంటే R3 మైనస్ R1 అని రాశాను. అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే రెండింటికి R1 వాడుతున్నాం, అట్లా వాడాలి అంతే తప్పించి R2 దగ్గరేమో R2 మైనస్ R3 రాసి R3 దగ్గరేమో R2 మైనస్ R3 అట్లా రాయకూడదు. అంటే ఆల్రెడీ పర్ఫామ్ చేసే ఆపరేషన్ వాడకూడదు. ఆల్రెడీ ఆపరేషన్ చేస్తున్నారు దానికి, ఆపరేషన్ లో పెట్టకూడదు. వీటితో సంబంధం లేకుండా ఒక రో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జనరల్ గా 2 ఆపరేషన్లో జరుగుతాయి హైయెస్ట్.
ఒక్కొక్క స్టెప్ లో, లేదా ఒక ఆపరేషన్ జరుగుతుంది. అంతే తప్పించి 3-4 ఆపరేషన్లు ఒకేసారి చేయదు, 2 లేదా 1. ఓకే. అండ్ ఆ ఒకదాన్ని ఖాళీగా ఉన్నదాన్నే వాడాలి దీనికోసం. ఓకే సార్. ఇప్పుడు నేను చేస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ దాని జోలికి మనం వెళ్ళట్లేదు కాబట్టి అది యాస్టీజ్ రాస్తున్నాను, కొద్దిగా దూరంగా రాయాలి. ఇప్పుడు ఇక్కడ R2 అంటే సెకండ్ రో నేను ఫిల్ చేయబోతున్నాను ఎలిమెంట్స్ అంటారు ఇది. సెకండ్ రోలో ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఇక్కడ ఉన్న ఆపరేషన్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. R2 మైనస్ R1. R2 అంటే 1 మైనస్ R1 అంటే 1. R2 అంటే B, R1 అంటే A. R2 అంటే B స్క్వేర్, R1 అంటే A స్క్వేర్. R3 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 B స్క్వేర్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్. C మైనస్ A. R3 మైనస్ R1 కదా, C స్క్వేర్ మైనస్ A స్క్వేర్. A. దానికి కరస్పాండింగ్ ఉన్న ఎలిమెంట్లో తీసేస్తున్నారు. 1 మన టార్గెట్ ఫిల్ అయిపోయిందమ్మా, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. ఇలా వస్తే చాలు, ప్రాబ్లం అయిపోయినట్టే. సిస్టమ్ కోసమే మనం ఏదేదో చేయాల్సి ఉంటుంది, ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని టఫ్గా ఫీల్ అయ్యామనుకో ఇది రావు. టఫ్గా ఫీల్ అవ్వకుండా ఏముందిలే 2 జీరోలే కదా, ఎట్లా అక్కడ తెప్పిద్దాంలే, ఏదో తెలివితేటలు ఉపయోగించి. దీనిలో పెద్దగా ఫార్ములాలు కూడా ఏముండవు. జస్ట్ మల్టిప్లికేషన్లు, ఎడిషన్లు, సబ్స్ట్రాక్షన్లు ఇవి వస్తే చాలు. కాకపోతే నెంబర్లు ఉండవు, ఏబిసిలు ఇట్లా ఉంటుంటాయి. అది వాటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రాబ్లం అయిపోయింది, అయితే ఫైనలైజ్ చేయాలి. దీన్ని ఫైనలైజ్ ఎట్లా చేయాలో చెప్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ అన్నా C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ అనే ఏదైనా ఫార్ములా వస్తుందని చూసుకోవాలి. వస్తుంటే ఆ ఫార్ములా మెన్షన్ చేయాలి. B మైనస్ A స్క్వేర్ B మైనస్ A ఇంటూ B ప్లస్ A. అదే రకంగా C మైనస్ A ఇంటూ C ప్లస్ A. ఓకే. ఇప్పుడు ఈ రో మొత్తంలో ఏం కామన్ తీయచ్చు మనం? ఈ రో మొత్తంలో ఈ రోలో 0 ఉంది కాబట్టి ఈ రో మొత్తంలో కామన్ ఏది ఉందంటే B మైనస్ A ఉంది. ఇక్కడ 0 అంటే 0 దగ్గర కూడా B మైనస్ A ఉందనే ఫీల్ అవ్వచ్చు మనం. 0 ఇంటూ B మైనస్ A 0 అయిపోయింది అనుకోవచ్చు. అంటే ఈ రో మొత్తంలో B మైనస్ A కామన్ తీయచ్చు. అట్లాగే ఈ రో మొత్తంలో C మైనస్ A ఉంది, ఇక్కడ కూడా C మైనస్ A ఉంది అనుకోవచ్చు. ఆ C మైనస్ A కామన్ తీసాను. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 0 0. ఇవి కామన్ తీసిన తర్వాత A ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ A స్క్వేర్ ఇక్కడ కామన్ తీసాను కాబట్టి ఇంకేముంటుంది? B మైనస్ A తీసాను కాబట్టి B ప్లస్ A. ఇక్కడ C మైనస్ A తీసాను కాబట్టి C ప్లస్ A. ఇది అర్థమైందా? అంటే ఈ డిటర్మినెంట్ లో మల్టిప్లికేషన్ విచిత్రంగా ఉంటాయి. మ్యాట్రిక్స్ లో ఒక రకంగా ఉంటుంది, డెట్ లో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ 1 2 3 4 ఉందనుకోండి, ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఉంది. దీన్ని 2 తో మల్టిప్లై చేయమని అడిగాడు. అప్పుడు ఈ 2 లోపలికి వెళ్ళిపోద్ది డైరెక్ట్ గా. 2 మొత్తాన్ని మల్టిప్లై చేసేస్తుంది. ఇదే మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ డెట్ ఏ ఉందనుకో, 2 ఇంటూ డెట్ ఏ అంటే వెళ్తే ఒక రోలోకి వెళ్తుంది లేదా ఒక కాలంలోకి వెళ్తుంది, అంతే తప్పించి మొత్తాన్ని నలుపుతుంది. వెళ్తే ఒక రోలోకి పంపిస్తావు లేదా ఒక కాలంలో, నీ ఇష్టం. అది దేనిలో పంపిస్తావు అంటే నేను ఫస్ట్ రోలోకి పంపించదలుచుకున్నాను, దేనిలోకైనా వెళ్ళింది ఏం కాదు. ఒక రోనే ఇంపాక్ట్ చూపిస్తుంది. 2 4 మిగతా అలాగే ఉంటుంది. డెట్ లో ఇట్లా జరుగుతుంది, మల్టిప్లికేషన్ కానీ కామన్ రీడింగ్ కానీ. ఇప్పుడు మ్యాట్రిక్స్ లోంచి 2ని బయటికి లాగొచ్చు దీన్ని.
ఈ 2ని బయటికి తీసి పడేసి మొత్తాన్ని ఇట్లా రాయొచ్చు 1 2 3 4 కానీ డెట్లో అట్లా ఉండదు. ఒక రోలోంచి ఒక కాలంలోంచి ఒక్కొక్క నెంబర్లే బయటకు వస్తుంది. డెట్కి మ్యాట్రిక్స్ కింద తేడా. ఇంక ఈ స్టెప్ కామన్ తీయడం కూడా అయిపోయిన తర్వాత ఇంకా డెట్ చేసేది b minus a into c minus a of 1 into తెలుసుగా నీకు డెట్ చేయడం. సార్ 1 ఉన్న కాలంని రోని తీసేద్దాం. 1 of c plus ad minus bc అంటే ఇది ఇంటూ ఇది అంటే 1తో మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వస్తుంది కదా, c ప్లస్ ఏ మైనస్ ఇది ఇంటూ ఇది మైనస్ లోపలికి వెళ్ళిపోతుందమ్మా, మైనస్ బి మైనస్ ఏ. మిగతా జీరోలు వస్తాయి. ఇంకా నేను ఇట్లా నువ్వు చేసుకున్నా సరే జీరో లేకపోతే. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి ఏమో చెక్ చేయమ్మా. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. సో బి మైనస్ ఏ సి మైనస్ ఏ ఇక్కడ ఏమొస్తుందంటే సి మైనస్ బి, సి మైనస్ బి. అయితే కాస్త ఆర్డర్లో తెప్పించాలి. ఇది కాస్త జిగ్జాగ్గా ఉంది. ఒక ఆర్డర్లో తెప్పించడానికి ఏం చేస్తున్నానంటే ఈ బి మైనస్ ఏని ఏ మైనస్ బి అని రాస్తున్నట్టు, ఒక మైనస్ తేడా వచ్చినట్టు. ఏ మైనస్ బి బి మైనస్ మార్చేస్తూ సి మైనస్ బిని మార్చు. అప్పుడు 2 మైనస్లు సరిపోయినాయి. ఏ మైనస్ బి బి మైనస్ సి మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఎట్లాగో ఉంది. అర్థమైంది? ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకున్నా ఇది. ఇప్పుడు 1 ప్లేస్ లో వేరియబుల్స్ ఉంటే ఎలా చేయాలో చెప్తాను. 1 ప్లేస్ లో ఇప్పుడు 1 మైనస్ 1 అన్ని 0 అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా సార్, మనకి తెలిసిపోతుంది. బట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చెప్పండి. అలా వేరే ఉన్నప్పుడు కూడా అదే ప్రస్తుతానికి ఐడియా వచ్చింది కాబట్టి వేరే కూడా అయ్యే వస్తాయి. సరే, ఓకే సార్. సెకండ్ ప్రాబ్లం మ్యాక్సిమం నువ్వే సాల్వ్ చేయొచ్చు. 1 1 1 a square b square c square a cube b cube c cube is equal to a minus b b minus c b minus c a minus b b minus c c minus a of మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ ఉందమ్మా. ab plus bc plus c ab plus bc plus c. దీనిలో ఏం చేస్తామంటే సొల్యూషన్లో ఎల్హెచ్ఎస్ అని తీసుకోమా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు మనకి 1 1 1 a square b square c square a cube b cube c cube. ఇది కూడా మన టార్గెట్ ఏంటంటే 2 ప్లేసుల్లో 0 తెప్పిస్తున్నాం. ఓకే సార్. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ R2 అండ్ R3 విత్ యూజింగ్ R1 R2 minus R1 చేస్తా. ఇక్కడ కూడా R3 minus R1 చేస్తా. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఇది 1 a square a cube 1 minus 1 ఇక్కడేమో b square minus a square b cube minus a cube 1 minus 1 c square minus a square c cube minus c cube minus a cube.
ఇక్కడ జీరోస్. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఫార్ములా అవుతుంది నోట్ చేసుకున్నాం. ఓకే సార్. క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై అన్ని ప్లస్ వస్తాయి, ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకే సార్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఆల్రెడీ నీకు తెలిసిందే కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 0 0. ఎప్పుడు రాసినా కూడా కాలమ్స్ రాయమ్మా. కాలమ్స్ రాస్తే నీకు ఇబ్బంది లేకుండా వస్తాయి. నేను ఎట్లా రాసినా అట్లాగే రాయను. బి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్. ఇక్కడ విడ్త్ సరిపోతుంది సార్, ఇక్కడ పక్కకి వెళ్ళిపోతుంది, ఇది రిజిస్టర్ అవుతుంది అన్నమాట. ఇక్కడేమో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్. ఆ తర్వాత ఏ క్యూబ్. ఇక్కడ ఏం రాస్తామంటే బి మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్. ఇదేమో సి మైనస్ ఏ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ ఏ స్క్వేర్. ఇది అర్థమైందా? ఏ క్యూబ్ బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్. ఇప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ రోలో నుంచి మనం ఏమన్నా బయటికి తీయచ్చేమో ఆలోచించాము. సెకండ్ రోలో నుంచి మనం ఒక ఏ బయటికి తీసుకోవచ్చు, అలాగే థర్డ్ రోలో నుంచి సి మైనస్ ఏ బయటికి తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ 1. ఇప్పుడు రాసేటప్పుడు కూడా కాలమ్సే రాయాలి. 1 0 0. తర్వాత ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ సి ప్లస్ ఏ. ఇక్కడేమో ఏ క్యూబ్. ఇక్కడేమో బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్. అలాగే ఇక్కడేమో సి స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, కంప్లీట్ అయిపోయింది ప్రాబ్లము. ఓకే సార్. ఇంకా డెట్గా అనుకుంటానమ్మా దీనికి. సో ఈ డెట్గా కొద్దిగా లెంతీగా వస్తుంది, దాన్ని కొంచెం మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ఎప్పుడైతే 2 జీరోలు కనిపించినాయో ఇంకా ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఏ ఆపరేషన్ నువ్వు చేయాల్సిన పని లేదు అని దాని అర్థం. ఆపరేషన్ చేయడం ఆపేయాలి, ఆపేసి దాన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి, లేదా డెట్ కనుక్కోవాలి. సో 1 ఇంటూ ఇది ఉండే కాబట్టి 1 రాయట్లేదు, 1 సంథింగ్. ఈ 2 మల్టిప్లై చేయాలి. బి ప్లస్ ఏ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ ఏ స్క్వేర్. ఓకే. మైనస్ సి ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్. ఏబిసిలో ఆర్డర్లో ఉండేలా చూసుకో. స్క్వేర్లో వచ్చినా ఏడు వచ్చినా పర్లేదు, ఏబిసిలో ఆర్డర్లో ఉండాలి. బి మైనస్ ఏ, ఇక్కడ సి మైనస్ ఏ, బి ఇంటూ సి స్క్వేర్ బిసి స్క్వేర్, బి ఇంటూ ఏసి ఏబిసి ఆర్డర్లో రాసినట్టు ఏ స్క్వేర్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఏసి స్క్వేర్ తర్వాత ఏ స్క్వేర్ సి, తర్వాత ఏ క్యూబ్, తర్వాత మైనస్ లోపలికి తీసుకుని వెళ్తా చేయాలి దీన్ని. మైనస్ బి స్క్వేర్ సి మైనస్ ఏబిసి మైనస్ ఏ స్క్వేర్ సి. అర్థం? మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏ క్యూబ్. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చూడమ్మా, క్యాన్సిల్ చేయాలి. ఏ క్యూబ్ క్యాన్సిల్.
a square b cancel, abc AC square don't cancel అవుతుంది సార్. AC square. A square C. c cancel, ఓకే సార్. ఇంకేం క్యాన్సిల్ అవుతుందా? సార్ ఇక్కడ BC స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవ్వదా? ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది. BC స్క్వేర్ అంతే సార్, అంతే, ఇంకేం లేదు. మిగిలినవి రాయమ్మా, ఆటోమేటిక్ అవే మిగులుతాయి. b మైనస్ a ఇంటూ c మైనస్ a, ఈ బ్రాకెట్లో ఏం మిగిలిందో రాస్తున్నాను. bc స్క్వేర్ ప్లస్ ac స్క్వేర్ మైనస్ b స్క్వేర్ c మైనస్ ab స్క్వేర్, ఇది మిగిలింది. బీసీ స్క్వేర్ బి స్క్వేర్ సిలో బీసీ కామన్ తీసానమ్మా. బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఆఫ్ ఈ టూ టర్మ్స్ లో, బీసీలో ఉన్నటువంటి టూ టర్మ్స్ లోంచి నేను బీసీ అనే టర్మ్ ని కామన్ తీశాను. అప్పుడు ఇక్కడ నాకు సి మిగిలింది, ఇక్కడేమో బి మిగిలింది. అట్లాగే ఈ రెండింటిలోంచి నేను ఏ కామన్ తీసానమ్మా. ఏ కామన్ తీస్తే సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మిగిలింది. ఈ కలర్ లో ఈ రెండింటిలోంచి కామన్ తీస్తే ఏ కామన్ తీసా, ప్లస్ ఏ, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది. ఏ కామన్ తీసాను, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగే బీసీ కామన్ తీస్తే ఇక్కడ నుంచేమో సి వచ్చింది, ఇక్కడ నుంచేమో బి వచ్చింది. మళ్ళీ మనం ఆ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏం రాయాలి అని ఆలోచిస్తే సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి అని అర్థం అవుతుంది. b minus a into c minus a of bc into c minus b plus a of c minus b into c plus b. మన సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి రాస్తాం. మళ్ళీ రెండింటిలో సి మైనస్ బి కామన్ తీసేయచ్చు. సో బి మైనస్ ఏ, సి మైనస్ ఏ, ఈ రెండింటిలో కామన్ ఉన్నటువంటి వాల్యూ ఏదన్నా ఉందంటే అది సి మైనస్ బి, అది కామన్ తీసాను. సి మైనస్ బి కూడా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసాక ఇక్కడ మిగిలింది బీసీ మిగిలింది, ప్లస్ ఏ ఇంటూ సి ఏసీ ప్లస్ ఏ ఇంటూ బి ఏ. ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయిపోయింది. రీఅరేంజ్ చేస్తున్నాను ఈ టర్మ్స్ని. బి మైనస్ ఏ నేను ఏమని రాశానంటానమ్మా, ఏ మైనస్ బి అని రాశాను. ఏ మైనస్ బి, ఈ సి మైనస్ బిని బి మైనస్ సి రాశాను. దీన్ని మార్చాను, అలాగే దీన్ని కూడా మార్చాను. ఈ సి మైనస్ సి యాస్టర్స్, దీన్ని ఏమి మనం డిస్కస్ చేయాలి. తర్వాత ఇది కూడా ఆర్డర్లో పెట్టుకుంటున్నాను. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఏసీ అన్నా సిఏ అన్నా ఒకటే. ఇది మాకు అడిగినటువంటి ఆన్సర్. అర్థమైందండి సార్? నేను రాసుకో 2 minutes ఆగండి సార్.
రాసావమ్మా? సార్ లాస్ట్ స్టెప్ ఓకే సార్. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. Show that set of A minus B minus C A minus B minus C 2B B 2C 2C 2A 2A B minus B minus C minus A 2C 2C 2A 2A 2B. AB కాదు అది, ఒక నిమిషం సార్ చూసి 2B అయి ఉంటుంది. 2B సార్ 2A కింద 2B 2B తర్వాత C minus A minus B is equal to ఎంత ఉన్నది? A plus B plus C హోల్ క్యూబ్. చాలా చిన్న సమ్మం ఇది. A plus B plus C హోల్ క్యూబ్. సో LHS అని తీసుకుందాము. LHS A minus B minus C 2B 2B 2C 2A B minus C minus A 2C 2A 2B C minus A minus B. ఇప్పుడు ఇక్కడ మనం జీరో ప్లాన్ చేయడానికి చూసినా కానీ జీరో అయ్యేటట్లు ఏం కనపడుతుంది. ఆన్సర్ ఏం రావాలో చూసుకోవాలి. A plus B plus C రావాలి. ఇక్కడేమో A minus B plus C ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండు రోస్ దీనికి కలిపేస్తా R1. అప్పుడు ఏం జరుగుతుంది అంటే A plus B plus C వస్తుందిగా. అంటే మనం కాస్త మైండ్ తోటి ముందుగానే చూడగలగాలి. దాన్ని మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. మనసులోనే ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచిస్తూ ఆలోచించేది ఏదైతే ఉందో అది కనపడతా ఉండాలి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనం ఏదో ఊహించుకుంటా ఉంటాం, మన కంటి ముందు కనపడుతున్నట్టుగా ఉంటుంది. మన చుట్టుపక్కల మీ వాయిస్ మొత్తం కట్ అవుతుంది. ఇప్పుడు కట్ అవుతుందా? సరే సరే. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి. ఇక్కడ R1 అన్నాయమ్మా. R1 లో ఏంటంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే సార్. అంటే R1 లో నేను ఏం చేశానంటే ఈ R2 వాల్యూ R3 వాల్యూ కలిపేసి ఇక్కడ చేస్తున్నాను చూడమ్మా. A మైనస్ B మైనస్ C ప్లస్ 2B ప్లస్ 2C. ఓకే సార్. తర్వాత ఈ 2B అలాగే ఉంది. ఈ 2C కూడా దీని జోలికి వెళ్ళాలి. జస్ట్ R1 ఒకటే మార్పు చేస్తున్నాను. అట్లాగే 2A ఉంది, ఇది యాడ్ చేయాలి దానికి B మైనస్ C మైనస్ A. అట్లాగే R3 లో ఉన్న 2C కలపాలి. నెక్స్ట్ వాల్యూ B మైనస్ C మైనస్ A అండ్ 2C. ఇక్కడ కూడా 2A వస్తున్న 2A ప్లస్ 2B ప్లస్ C మైనస్ A మైనస్ B. ఇదేమో 2B, ఇదేమో C మైనస్ A మైనస్ B. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏమొస్తుందో చేద్దాము. ఇక్కడ ఒక A ఉందమ్మా, A రాస్తున్నాను. మైనస్ B ప్లస్ 2B అంటే
1b ప్లస్ b మైనస్ బి ప్లస్ 2b అంటే ప్లస్ బి, ప్లస్ మైనస్ c ప్లస్ 2c అంటే ఏ ప్లస్ సి, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇదేమో 2b, 2b ఇదేమో 2c. ఇక్కడ కూడా 2a మైనస్ ఏ అంటే ఏ ప్లస్ ప్లస్ b బి సింగిల్ అదొకటే ఉంది, మైనస్ సి ప్లస్ c 2c అంటే ప్లస్ సి, తర్వాత బి b మైనస్ సి మైనస్ ఏ, తర్వాత 2c, తర్వాత ఇక్కడ 2a మైనస్ ఏ అంటే ఏ, 2b మైనస్ బి అంటే బి, ఒక సి మాత్రం ఉంది, ఓకే సార్ తర్వాత 2b 2b ఉంది, సి c మైనస్ మైనస్ b ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ రో మొత్తంలో ఏం బయటికి తీసేసుకోవచ్చు కామన్ అంటే ఏం కామన్ తీయచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీస్తే అన్ని 1 వస్తాయి కదా, అప్పుడు మనం ప్లాన్ అప్లై చేయవచ్చు అన్నమాట. మన ప్లాన్ అంటే ఏంటి, 0 0. సో దిస్ ఈజ్ 1 2b 2c 2c 1 అంతే కదా, కామన్ తీసే కదా, మైనస్ సి మైనస్ ఏ 2c, ఇక్కడ 1 2b సి మైనస్ c మైనస్ a మైనస్ b ఇప్పుడు ఏ ఆపరేషన్ చేస్తే ఇక్కడ ఈ 1 ఉన్న చోట 0 వచ్చిందంటే కాలం ఆపరేషన్ చేస్తే జరుగుతుంది, కాలం ఆపరేషన్ చేయొచ్చు. కాలం ఆపరేషన్ చేస్తున్నాను, ఏ కాలం ఆపరేషన్ చేస్తున్నానంటే C2 C3, C2 నిలువుగా ఉన్నటువంటి రెండవ నిలువు వరుసని C2 అంటారు, మూడవ నిలువు వరుసని C3 అంటారు. C2 మైనస్ C1 చేస్తున్నాను ఇక్కడ, అలాగే ఇక్కడ కూడా C3 మైనస్, ఓకే, అంటే C1 తీసేస్తున్నారు రెండింటిలో నుంచి. మన ఇష్టం అమ్మా, అక్కడ 1 ఉండే పద్ధతిని బట్టి రో ఆపరేషన్ అన్నా చేయొచ్చు, కాలం ఆపరేషన్ అన్నా చేయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ కాలం 1 జోలికి మనం వెళ్ళట్లా, కాలం 1 అసలు డిస్టర్బెన్స్ లేదు కాబట్టి యాస్టీజ్ రాశాను. కాలం 2లో రెండవ నిలువు వరుసలో ఏం చేస్తున్నానంటే, కాలం అంటే నిలువు వరుస, ఈ రెండవ నిలువు వరుసలో C2 మైనస్ C1 చేస్తున్నా, 1 మైనస్ 1, తర్వాత బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ 2b, తర్వాత 2c మైనస్ 2c, అంతేనా, తీసేస్తున్నా. అట్లాగే ఇక్కడ కూడా కాలం 1 తీసేస్తున్నారమ్మా, 2b మైనస్ కాలం 1 తీసేయాలి, గుర్తుపెట్టుకో, కాలం 2 తీసేవాక ఇవన్నీ కూడా. నువ్వు థర్డ్ కాలం ఆపరేషన్ చేసేటప్పుడు దీనంకే చూస్తుండాలి ఎంతసేపు, అంతేగాని ఇటు పక్కన అటు పక్కన చూసావనుకో ఇది గల్లంత అయిపోతుంది. దీనంకే చూస్తుండాలి, ఇక్కడ హైలైట్ చేస్తున్నప్పుడు దీన్నే చూస్తుండాలి, ఎట్టి పరిస్థితుల్లో దృష్టి మార్చకూడదు, దృష్టి మార్చిందా మిస్టేక్ వచ్చేస్తుంది. ఒక్కసారి మిస్టేక్ వచ్చిందంటే ఇంక నువ్వు మళ్ళీ దాన్ని సరి చేసుకోలేవు, మళ్ళీ ఎత్తుకోవాలంటే చాలా అచ్చగా ఉంటుంది. చేసేటప్పుడే నిదానంగా స్లోగా ప్రశాంతంగా చాలా ఓపికతోటి చేసుకుంటే వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకూడదు. అంటే సి మైనస్ ఏ మైనస్ C1 అంటే ఎంత ఉంది, మైనస్ 2c, C1 అంటే మైనస్ 2c, C1 అంటే 2c ఉంది, మైనస్ C1 కాబట్టి మైనస్ 2c, మైనస్ b మైనస్ క్యాల్కులేషన్ చేస్తున్నాను. a ప్లస్ b ప్లస్ c ఆఫ్ let of 1 2b 2c 0, ఇది మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి నా, మైనస్ 2b ప్లస్ 2b క్యాన్సిల్ అవుతుంది బి మైనస్ 2b అంటే మైనస్ బి కదా, అది రాసి అర్థమైంది. ఇది 2c అను మైనస్ 2c 0 అయిపోయింది, 1 మైనస్ 1 0, ఇక్కడ కూడా 0, ఇక్కడ చూడమ్మా మైనస్ ఏ మైనస్ బి ఆర్డర్లో రాయమ్మా, మైనస్ ఏ మైనస్ బి, సి మైనస్ 2c అంటే మైనస్. ఇప్పుడు ఈ కాలంలో సెకండ్ కాలంలోంచి ఏం బయటికి వెళ్తుంది, ఏం కామన్ వస్తుంది, రెండవ నిలువు వరుసలోంచి ఏదన్నా బయటికి వెళ్తుందా, కామన్ వస్తుందా, అక్కడ మైనస్ మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి బయటికి అవకాశం ఉంది అక్కడ, అలాగే తీసేసే బయటికి దాన్ని తీసుకెళ్ళిపో.
మైనస్ ఏ మైనస్ బి మైనస్, ఓకేనా. అట్లాగే మూడో కాలంలోంచి కూడా ఒక కాలం అంతా కామన్ తీయచ్చు అనమాట. ఒక కాలంలోంచి బయటికి దాకెళ్ళచ్చు ఏమైనా, లేదా ఒక రోలోంచి. సో 1 2b 2c 0, ఇది 1 ఇది 0, ఈ కాలంలో ఇది బయటికి తీసేసాను కాబట్టి 1 వచ్చింది. అట్లాగే థర్డ్ కాలంలోంచి ఇది బయటికి పోయింది కాబట్టి ఇక్కడ కూడా 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉందమ్మా, కామన్ తీయచ్చు, ఇక్కడ మైనస్ ఉంది, కామన్ తీయచ్చు. సో a ప్లస్ బి ప్లస్ సి, ఈ స్టెప్ అర్థమైందా నీకు? అర్థమైంది సార్. ఇదేమవుతుందంటే మైనస్ బయటికి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయిందమ్మా. ప్లస్ అయిపోయి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ మనం డెట్ కనుక్కోబోతున్నాం, ఎందుకంటే 2 జీరోలు కాదు 4 జీరోలు కనిపిస్తుంది మనకి. 1 2 అనుకుంటే నాకు హ్యాపీగా, ఇంకా అసలు ఏం రాదన్నమాట. 1 తప్పించి ఇంకేం పాజిటివ్ ఉండదు అక్కడ, ఇంకంతే. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి, నువ్వు చేసినా కూడా 1 వస్తాయి ఇక్కడ. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ 3 టైమ్స్ వచ్చింది వాళ్ళకి. ఆన్సర్. అర్థమైందా నీకు? అర్థమైంది. అయిపోయింది. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లము, 4th ప్రాబ్లము. సార్ ఏదైనా డిఫరెంట్ గా ఉన్నది చెప్పండి సార్. ఏంటి డిఫరెంట్ ఉండేది? అంటే ఈ మోడల్లోనే ఇంకా ఏం డిఫరెన్స్ ఏమి ఉండవు కదా సార్? కష్టంగా ఉండేది ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఏం లేదమ్మా, చెప్పేటప్పుడే ఈజీగా ఉంటాయి, నువ్వు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. అన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే, ఈజీ టఫ్ అంటూ ఏముండదు. వచ్చిందంటే ఈజీ, రాలేదంటే టఫ్, ప్రతిదీ చేయాల్సిందే. తర్వాత 4th ప్రాబ్లం చేయగలుగుతావు మరి? ట్రై చేస్తాను సార్. 5 కూడా చేస్తావా? చేస్తాను సార్. 4. సార్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉందా సార్? అవి కాపీ దగ్గర ఫోటోస్ పెట్టినారు సార్. దేనికి సంబంధించి డెటర్మెంట్? అదే కాదు సార్, పొద్దున ప్రోగ్రెషన్స్ అడిగారు, అథమెటిక్ ప్రోగ్రెషన్స్. ఉందా? ఫోటో పంపిస్తాను. ఫోటోస్ అయితే బుక్ తీసి పంపిస్తాను సార్, నా దగ్గర పీడిఎఫ్ ఏం లేదు. పీడిఎఫ్ ఉంటే అది పెట్టేస్తాయి సార్. పీడిఎఫ్ ఉందా? లేదు సార్, పీడిఎఫ్ లేదు, ఫోటోసే తీసి పంపించమంటారా సార్ మీ దగ్గర? ఓకే సార్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ చూసుకోము ఒకసారి, ఇవే చేసినవి జాగ్రత్త ప్రిపేర్ అవ్వు. కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములాస్ చెప్పా, వచ్చేసినాయా నీకు అవి? సార్. కోఆర్డినేట్ జామెట్రీ ఇంకా చదవలేదు సార్ ఫార్ములాస్. చదువుకోవాలి, ఫాస్ట్ చేయకపోతే టైం అయిపోతుంది. ఎందుకంటే కోఆర్డినేట్ జామెట్రీ ఒకటే కొద్దిగా క్యాలిక్యులేషన్ చికాక్గా ఉంటాయి, ప్లస్లు మైనస్లు హోల్ స్క్వేర్లు అంతా గందరగోళంగా కనపడతా ఉంటుంది, కానీ ఈజీగా సార్ వస్తే ఈజీగా ఉంటుంది, కష్టంగా. ఈ డిఫరెన్షియేషన్ చదివావా మరి? డిఫరెన్షియేషన్ ఇవి డివైడ్ చేసి వచ్చినాయా? కోఆర్డినేట్ జామెట్రీలోనే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చూడు, కోఆర్డినేట్ జామెట్రీలో అంతకుముందు నువ్వు పేపర్స్ పంపించావు కదా, ఒకసారి ఆ పేపర్లు డిస్కస్ చేస్తాను.
సార్ ఫార్ములాస్ ఇంకా ఇవేనా సార్? ఉన్నాయి ఇవి చాలా ఉన్నాయి. అంటే ఓకే. ఇది ఒకేసారి అంటే మళ్ళీ నువ్వు కంగారు పడతావని చెప్పట్లేదు. ఇవి నేర్చుకో అని చెప్తున్నాను. అవి ఏం నేర్చుకున్నాను నేను చెప్పినట్టు చేయట్లేదు అండి. అలా చేసుకుంటా నువ్వు అవి కంప్లీట్ చేస్తే కొత్తవి నేర్పిస్తుంటా. ఓకే. mannaresults.co.in దానిలో ఉంది ఈ పేపర్లో. ఏంటి సార్? mannaresults.co.in అది. ఏంటిది సార్ మీరు అనేది? నాకేం అర్థం కాదు. ఇవి నువ్వు పంపించిన పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు సింగులర్ మ్యాట్రిక్స్ అంటే చేయగలుగుతావా? చేస్తాను సార్. ఎట్లా చేస్తావు సింగులర్ మ్యాట్రిక్స్ అంటే? డెట్ తీసుకుంటే డెట్ కనుక్కోవాలి. ఇప్పుడు చేస్తున్నాను చూడి, ఒక మ్యాట్రిక్స్ ఇస్తాను, సాల్వ్ చేయండి. Problem number 1. Find x. Find x if 1 2x is 579 1 2 3 is a singular matrix. Okay, sir. Is a singular matrix. Yes, sir. చేయగలుగుతావా? Yes, sir. Plus 5 into 3 ఎంత వచ్చిందమ్మా?
చేయలే చేస్తున్నాను సార్. త్రీ ప్లస్ 12 plus x of 3, 15 is equal to x of 3. Sir, 15 by 3 is equal to x, sir. 15 by 3 అంటే 5. 5 is equal to x, sir. 5 అదే 3 వస్తుంది ఒకసారి చూడు. నేను చేశాను చూడు ఒకసారి సొల్యూషన్ కంపేర్ చేసుకుంటూ. ఈ థర్డ్ స్టెప్ నుంచి కంపేర్ చేసుకుని ఇట్లా చేస్తున్నా. నేను మధ్యలో ఎక్స్ట్రా స్టెప్ ఒకటి రాసుకుంటే సార్ నేను ఇక్కడ మైనస్ పెట్టలేదు సార్. 2 ప్లస్ మధ్యలో దానికి మైనస్ పెట్టాలి. అంతే మధ్యలో దాన్ని మైనస్ పెట్టకపోతే 15 అవుతుంది. అలా మైనస్ మధ్యలో దాన్ని మైనస్ గుర్తు మార్చలేదంటే రాంగ్ అయిపోతుంది. మ్యాట్రిసెస్ లోనే ఇంకో క్వశ్చన్ ఇస్తాను చేయమ్మా. If A is equal to A is equal to 2, 0, 3 minus 5. Then show that A square minus 4A minus I is equal to 0. A square minus 4A minus I equal to 0. Plus 3 చేసావా? చేస్తున్నాను సార్. ఇది ఎలా చేయాలో చెప్తాను. అక్కడ ఉన్న చేయడం ఒక పద్ధతి. ఓకే సార్. రకంగా చేయలే అక్కడ ముందే చేయలేదు. అదే చెప్పండి సార్. చేయగలుగుతావా? సార్ ఇప్పుడు ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ చెప్తాను, సెకండ్ మెథడ్ చెప్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ కి మాత్రమే ఇలా చేయగలుగుతాం, అన్నిటికీ చేయలేము. ఏ ప్రాబ్లమ్స్ సార్? ఇది ఇక్కడ ఉన్న ప్యాటర్న్ లో తెప్పించడం అనేది ఇది చెయ్యి. A-2i ఎంతో చూడండి ఒకసారి. A-2i. A అంటే 2i అంటే తెలుసు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. A అంటే 2, 0, 3 minus 5. 2i అంటే రాదు. ఇది ఎంత వస్తుందో ఇది ఎంత వస్తుందో చేద్దాం. -2 I. I అంటే 1, 0, 0, 0. ఇది ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ అంటే 2, 0, 3 minus 5 minus of 2, 0, 0. 2 minus 2, 0 వచ్చింది. 0 minus 0, 0, 0, 3, 0, 3, minus 5 minus 2 అంటే -7. ఓకే. ఇప్పుడు ఈ A-2iని హోల్ స్క్వేర్ చేద్దాం. A-2i హోల్ స్క్వేర్. ఓకే సార్.
హోల్ స్క్వేర్ చేస్తే ఇది కూడా స్క్వేర్ అవుతుంది కదా, అంటే దీంతో మల్టిప్లై చేయాలి. 0 9 దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ చూడండి, ఈ రో ఈ కాలం 0 అయిపోయింది కదా, ఈ రో ఈ కాలం 0, ఈ రో ఈ కాలం 3 - 21 వస్తుంది. ఇక్కడ 0 అయిపోయింది. అది ఈ మెథడ్ రావట్లేదు కదా, సెకండ్ మెథడ్ రావట్లేదు, ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇలాగే చేయలేదు, ఏదైతే చూపించాడో అలాగే చేస్తారేనా. ఫస్ట్ ఏం చేయాలి, ఏ స్క్వేర్ అంటే కొన్నింటికి వస్తుందో ఒక్కోసారి రాదు. ఇంకా ప్రాబ్లం ఎలా ఉన్నా మనకి ఆన్సర్ వచ్చేయాలి అంటే అక్కడ ఏదైతే కనపడుతుందో అది చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏ స్క్వేర్ కనపడుతుంది కాబట్టి ఏ స్క్వేర్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ అంటే 2 0 3 - 5 మల్టిప్లికేషన్ వస్తుంది కదమ్మా నీకు, 2 0 3 - 5 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఐడియా ఉందా? ఈ రో తీసుకొని ఈ కాలం తీసుకోవాలి. 2 4 + 0 అలా చేస్తే ఒక ఎలిమెంట్ వస్తుంది. 2 zeros are 0, 0 5s are 0. అట్లాగే ఈ రో ఈ కాలం 2 3s are 6 - 15. తర్వాత 3 zeros are 0, - into - +25. అంటే ఎంత వచ్చిందంటే 4 0 -9 25. ఏమో మీరు చాలా స్పీడ్గా తీసుకున్నారు. కొద్దిగా స్లోగా చేస్తాను, ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. ఫస్ట్ ఇది ఈ స్టెప్ పర్ఫామ్ చేస్తున్నాను చూడండి, అట్లా చేస్తాను. ఫస్ట్ ఇది ఏం చేయాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. 2 × 2 ప్లస్ ఈ 0 × 3 0 × ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఈ లైన్ ని అంటే ఒక ఎలిమెంట్ అయినట్టు ఇక్కడ ఈ లైన్ ఓకే 2 × 0 ప్లస్ 0 × -5 ఒక ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది తీసేసి ఇట్లాగా ఇప్పుడు మళ్ళీ న్యూ లైన్స్ పెట్టుకోవాలి. జనరల్గా ఇట్లా లైన్స్ పెట్టడం అనేది పెన్సిల్ తోటి చేస్తారు, ఖచ్చితంగా చెయ్యాలి. అలా లైన్స్ పెట్టుకుంటే బాగా అలవాటు ఉంటే అవసరం లేదు, బాగా అలవాటు లేదు మనకంత కాన్ఫిడెన్స్ లేదు చేయటం అంటే మాత్రం ఖచ్చితంగా లైన్స్ తీసుకునే చెయ్యాలి, లేకపోతే రాంగ్ వస్తుంది. 3 × 2 ప్లస్ ప్రతిదానికి ఇట్లా బ్రాకెట్ పెట్టుకోవాలి. -5 × 3 డైరెక్ట్ గా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. డైరెక్ట్ గా చేస్తే ఏంటంటే మైండ్ క్యాలిక్యులేషన్స్ ఒకసారి రాంగ్ వస్తుంది. ఇలా అయిపోగానే ఇంకా ఈ లైన్ తీసేయాలి, నెక్స్ట్ లైన్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 × 0 ప్లస్ -5 × -5 2 2s are 4 plus 0 × 3 0, 3 2s are 6 - 15, 0 + 0 0 + 0 0 + 25 0 + 25 is equal to 4 0 - 9 25. తర్వాత -4a చేద్దాం. తర్వాత -4 ఇదంతా ఒకేసారి చేద్దాం. 4a అంటే 4 × a చేస్తున్నాను. 2 0 3 - 5 is equal to 4 2s are 8, 4 0s are 0, 4 3s are 12, 4 5s are 20. తర్వాత I అంటే మనకు ఆల్రెడీ తెలుసు 100 అని. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ చేసేద్దాం మనం. a² - 4a - I. a² అంటే 40 - 925 -4a అంటే 80 12 - 20 -I అంటే 100
వాల్యూస్ రాస్తున్నాను. 4 - 8 - 1 తర్వాత 0 - 0 - 0 కరస్పాండింగ్ ఒకే రకమైన ఎలిమెంట్ల మధ్యలో ఆపరేషన్ చేయాలి. -9 - 12 - 0 తర్వాత 25 -+20 20 4 - 8 అంటే -4 - 1 అంటే -5 0 -9 - 12 అంటే -21 తర్వాత 25 24 అంటే 44 ఇది ఏం చేయమన్నాడు? వాల్యూ కనుక్కోమన్నాడా? 0 రావట్లేదుగా. సార్ నాకు ఎగ్జామ్ లో కూడా రాలేదు సార్, అదే అర్థం కాలేదు. ఏమా నాకు కూడా రాలేదు సార్ అప్పుడు. రాలేదు. ఇది క్వశ్చన్ ఏదో రాంగ్ ఉందమ్మా. క్వశ్చన్ ఏదో వాళ్ళు ఇందాక, లేకపోతే మామూలుగా అయితే ఇందాక వచ్చేది నాకు ఇక్కడ సెకండ్ మెథడ్లో. ఇది రాలేదంటే మ్యాట్రిక్స్ లో ఏదో ప్రాబ్లం సమ్వేర్. అప్పుడు మనకి ప్రాబ్లం 5 దగ్గర ప్రాబ్లం ఏదో రాంగ్ క్వశ్చన్. ఓకే, అప్పుడు మనకి మార్క్స్ మామూలుగా అయితే ఆన్సర్ అయితే ఏవో ఇది వస్తుంది అంతే. అప్పుడు మనం ఈక్వల్ చేయలేదు కదా సార్, మార్క్స్ వేస్తారు. పడతాయండి మార్క్స్, కానీ చేయాలి, కరెక్ట్ గా చేయాలి, మార్క్స్ పడతాయి. ఓకే. ఓకే అమ్మా, నేను క్లోజ్ చేస్తున్నాను, ఇంకా ఎండ్ చేసేస్తున్నాను మీటింగ్ ని. ఓకే, రేపు హాలిడే తీసుకుంటావా లేదా క్లాస్ తీసుకుంటావా? తీసుకుంటాను సార్, మీరు కండక్ట్ చేస్తే. ఓకే ఓకే. నేను అంటే నాకు ఈ వీక్ లో 1 హాలిడే కావాలి. నాకు పని మీద నేను వేరే వర్క్ మీద బయటకు వెళ్తాను సార్. సండేనా? సండే కాదు సార్, నేను థర్స్డే వెళ్తాను సార్. ఆ రోజు నేను లీవ్ తీసుకుంటాను కదా. రేపు నాకు క్లాస్ పెట్టండి సార్. సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.